నువ్వు ఒకసారి నిజంగా ఆలోచించావా? నీ జీవితంలో జరుగుతున్న కష్టాలు, ఆలస్యాలు, నిరాశలు ఇవన్నీ కేవలం పరిస్థితులా? లేక దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడా? నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు విశ్వాసంతో నిలబడ్డావు, కానీ ఇంకా ఎందుకు మార్పు కనిపించడం లేదు? ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తోంది? నీ హృదయంలో ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చింది కదా? ప్రభువా, నువ్వు నన్ను వింటున్నావా లేక నన్ను పరీక్షిస్తున్నావా? ఈరోజు మనం ఈ విషయాన్ని లోతుగా చూస్తాం. ఇది సాధారణ విషయం కాదు. ఇది నీ ఆత్మకు సంబంధించిన విషయం. ఇది నీ విశ్వాసాన్ని నిలబెట్టే విషయం. జాగ్రత్తగా విను. నీ జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలు యాదృచ్ఛికం కావు, అవి సంకేతాలు. దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్న సంకేతాలు, పరీక్షిస్తున్న సంకేతాలు. ఇప్పుడు మనం దేవుని వాక్యానికి వెళ్దాం. ఎందుకంటే మన భావాలు కాదు, మన అనుభవాలు కాదు, దేవుని వాక్యమే నిజం. యాకోబు గ్రంథం 1:2-3 ఇలా చెప్పబడింది, నా సహోదరులారా, మీరు నానా విధమైన శోధనలలో ఇనప్పుడు అది సంపూర్ణ సంతోషముగా భావించుడి, ఎందుకంటే మీ విశ్వాస పరీక్ష సహనమును కలుగజేస్తుంది అని చెప్పబడింది. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. శోధనలు అంటే దేవుడు దూరమయ్యాడని కాదు, అది దేవుడు పనిచేస్తున్నాడని సంకేతం. పరీక్షలుంటే దేవుడు వదిలేశాడని కాదు, అది దేవుడు నిన్ను ఎదగనిస్తున్నాడని అర్థం. కానీ మనం ఏమి చేస్తాం? చిన్న సమస్య వచ్చినా భయపడతాం, చిన్న ఆలస్యం వచ్చినా సందేహపడతాం. దేవుడు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటాం. కానీ వాక్యం చెప్తోంది, ఇది పరీక్ష, ఇది సహనానికి దారితీస్తుంది, ఇది విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇప్పుడు విను, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని చెప్పే మొదటి సంకేతం అనుకోని కష్టాలు వరుసగా రావడం. నువ్వు సరిగ్గా నడుస్తున్నప్పుడు, నువ్వు పాపం నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కసారిగా సమస్యలు మొదలవుతాయి. పనిలో ఇబ్బందులు, కుటుంబంలో ఒత్తిడులు, ఆరోగ్యంలో సమస్యలు. అప్పుడే మనం అనుకుంటాం, ఇది ఎందుకు నా దగ్గరే జరుగుతోంది అని. కానీ నిజమేమిటంటే దేవుడు నీలో ఉన్న బలాన్ని బయటకు తీస్తున్నాడు. బంగారం అగ్నిలో పరీక్షించినప్పుడు మరింత శుద్ధమవుతుంది కదా, అలాగే మన విశ్వాసం కూడా కష్టాల్లో శుద్ధమవుతుంది. దేవుడు నీకు హాని చేయడానికి కాదు, నిన్ను బలంగా చేయడానికి ఈ పరీక్షలు అనుమతిస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఓ ప్రశ్న వేసుకోవాలి, నేను కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెడుతున్నా లేక మరింత దగ్గరవుతున్నానా అని. ఇదే పరీక్షలో ముఖ్యమైన విషయం. ఇప్పుడు రెండవ సంకేతం ప్రార్థనలకు ఆలస్యం కావడం. నువ్వు ఎంతో నిజాయితీగా ప్రార్థిస్తున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుణ్ణి కోరుకుంటున్నావు, కానీ సమాధానం వెంటనే రాకపోతే మనసు విరిగిపోతుంది. ప్రభువా, ఎందుకు ఆలస్యం అని అడుగుతాం. కానీ విను, ఆలస్యం అంటే నిరాకరణ కాదు, ఆలస్యం అంటే సిద్ధత. దేవుడు నీకివ్వబోయేది పెద్దది అయితే నిన్ను కూడా పెద్దగా తయారు చేస్తాడు, అందుకే సమయం తీసుకుంటాడు. అబ్రహాము జీవితం చూడండి, వాగ్దానం వెంటనే రాలేదు, సంవత్సరాలు గడిచాయి. కానీ చివరికి దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే దేవుడు సమయానికి పనిచేస్తాడు, మన సమయానికి కాదు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆలస్యాన్ని చూస్తున్నావంటే అది దేవుడు పనిచేస్తున్నాడని సంకేతం. ఆగు, విశ్వాసంతో నిలబడిపో, విడువకు. ఇప్పుడు మూడవ సంకేతం, ఒంటరిగా ఉన్నట్టు అనిపించడం. ఇది చాలా లోతైన పరీక్ష. చుట్టూ మనుషులున్నా హృదయంలో ఒంటరితనం. దేవుడు కూడా నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రభువా, నువ్వు ఎక్కడున్నావు అని అడిగే స్థితి వస్తుంది. కానీ ఇదే సమయం దేవుడు నీతో లోతుగా మాట్లాడే సమయం. మనం ఎక్కువగా మనుషుల మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు కొంతకాలం నిశ్శబ్దంగా ఉంటాడు. ఎందుకంటే మన దృష్టి ఆయన మీద పడాలి. యేసుక్రీస్తు శిలువపై కూడా ఒక మాట అన్నాడు, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టితివి అని. ఆ క్షణం ఎంత లోతైనదో ఆలోచించు. కానీ అదే సమయంలో రక్షణ పని జరుగుతోంది. అంటే ఏమిటి? దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించినా ఆయన పని ఆగదు. కాబట్టి నువ్వు ఒంటరిగా అనిపించినప్పుడు అది దేవుడు దూరంగా ఉన్నాడు అనే కాదు, అది దేవుడు నిన్ను లోతుగా మార్చుతున్నాడు అనే సంకేతం. ఇప్పుడు నాలుగవ సంకేతం, ప్రలోభాలు ఎక్కువగా రావడం. నువ్వు దేవుని దగ్గరవుతున్నప్పుడు శత్రువు నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. అకస్మాత్తుగా పాత అలవాట్లు గుర్తుకొస్తాయి, పాపం వైపు లాగుతుంది, మనసులో పోరాటం మొదలవుతుంది. అప్పుడే నువ్వు గమనించాలి, ఇది సాధారణం కాదు, ఇది యుద్ధం. నీ ఆత్మకు సంబంధించిన యుద్ధం దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంచుకునే నిర్ణయాన్ని చూస్తున్నాడు. నువ్వు పడిపోతావా లేక నిలబడతావా? ఇదే పరీక్ష. ఇక్కడ నువ్వు గెలిస్తే నీ జీవితం మరొక స్థాయికి వెళ్తుంది. కాబట్టి ప్రలోభం వచ్చినప్పుడు భయపడకు. అది నువ్వు బలహీనుడివి అని కాదు,
అది నువ్వు విలువైన వాడివి అని సంకేతం. ఇప్పుడు 5వ సంకేతం అన్ని మార్గాలు మూసుకుపోయినట్టు అనిపించడం. నువ్వు ప్రయత్నిస్తావు, మళ్ళీ ప్రయత్నిస్తావు, కానీ ఏదీ పనిచేయదు. ప్రతి తలుపు మూసుకుపోతుంది. అప్పుడు మనసులో ఒక భావన వస్తుంది, ఇక ఏం చెయ్యాలి అని. ఇదే సమయం దేవుడు నిన్ను పూర్తిగా తనపై ఆధారపడేలా చేస్తున్నాడు. మనం మన శక్తిపై ఆధారపడుతున్నంత వరకు దేవుడు పూర్తిగా పనిచేయలేడు. కానీ అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు మనం ఆయన వైపు పూర్తిగా తిరుగుతాం. అదే దేవుడు కోరేది. ఇప్పుడు విను, ఈ 5 సంకేతాలు నీ జీవితంలో ఉన్నాయా? నిజంగా ఆలోచించు. నువ్వు కష్టాల్లో ఉన్నావా? ఆలస్యం అనుభవిస్తున్నావా? ఒంటరిగా అనిపిస్తున్నదా? ప్రలోభాలు ఎక్కువగా వస్తున్నాయా? మార్గాలు మూసుకుపోయాయా? అయితే ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకో, దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను తయారు చేస్తున్నాడు, నిన్ను గొప్పదానికి సిద్ధం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. పరీక్షల సమయంలో చాలామంది వెనక్కి తగ్గిపోతారు, విశ్వాసం కోల్పోతారు, దేవుని నిందిస్తారు. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పరీక్షలో మన ప్రతిస్పందన మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు ఒక ప్రశ్న. నువ్వు పరీక్షలో ఉన్నప్పుడు నిలబడతావా లేక వదిలేస్తావా? ఇప్పుడు మనం అక్కడి నుంచే కొనసాగిద్దాం. నువ్వు పరీక్షలో ఉన్నప్పుడు నిలబడతావా లేక వదిలేస్తావా? ఇదే ప్రశ్న నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే చాలామంది మొదట బలంగా మొదలెడతారు, ప్రార్థిస్తారు, ఉపవాసం ఉంటారు, వాక్యం చదువుతారు. కానీ పరీక్ష వచ్చినప్పుడు, కొద్దిగా ఒత్తిడి వచ్చినప్పుడు వెంటనే వెనక్కి తగ్గిపోతారు. అప్పుడు వారు అనుకుంటారు, ఇది నా వల్ల కాదు, ఇది చాలా కష్టం అని. కానీ విను, దేవుడు నిన్ను బలహీనంగా చేయడానికి పరీక్షించడు, నిన్ను బలంగా చేయడానికి పరీక్షిస్తాడు. కాబట్టి నువ్వు పడిపోతే అది పరీక్ష వల్ల కాదు, అది మన నిర్ణయం వల్ల. ఇప్పుడు మనం మరింత లోతుగా వెళదాం. ఈ పరీక్షల వెనుక దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుడు ఎందుకు మనల్ని ఇలా పరీక్షిస్తాడు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన కారణం అర్థం చేసుకోకపోతే మనం పరీక్షలో విఫలమవుతాం. విను, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడంటే ఆయన నిన్ను నమ్ముతున్నాడు. ఆయనకు నీలో ఒక పిలుపు కనిపిస్తోంది. ఆయనకు నీలో ఒక ఉద్దేశం ఉంది. అందుకే నిన్ను తయారు చేస్తాడు. ఒక సాధారణ మనిషిని దేవుడు ఎంచుకున్నప్పుడు వెంటనే గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. ముందు అతని సిద్ధం చేస్తాడు, అతని హృదయాన్ని మార్చుతాడు, అతని విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. 1 పేతురు గ్రంథం 1:6-7 వచనాలలో ఇలా చెప్పబడింది. కొంతకాలం మీరు వివిధ శోధనలలో బాధపడవలసి వచ్చినా సంతోషించుచున్నారు. మీ విశ్వాస పరీక్ష అగ్నిచేత శుద్ధి చేయబడిన బంగారం కంటే విలువైనద యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు స్తుతి మహిమ గౌరవములకు కారణమగును అని చెప్పబడింది. చూడండి, దేవుడు మన విశ్వాసాన్ని బంగారంతో పోలుస్తున్నాడు. బంగారం అగ్నిలో వేస్తేనే శుద్ధమవుతుంది. అలాగే మన విశ్వాసం కూడా పరీక్షల్లోనే శుద్ధమవుతుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు అగ్నిలో ఉన్నట్టు అనిపిస్తే అది నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను వెలుగులోకి తీసుకురావడానికి. ఇప్పుడు నేను నిన్ను నేరుగా అడుగుతున్నాను, నువ్వు పరీక్షలో ఉన్నప్పుడు నీ నోటి మాటలు ఎలా ఉంటాయి? నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావా లేక ఆయనను స్తుతిస్తున్నావా? ఎందుకంటే చాలాసార్లు మనం కష్టంలో ఉన్నప్పుడు మన అసలు స్వభావం బయటపడుతుంది. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేక ఆయన ఆశీర్వాదాలను మాత్రమే ప్రేమిస్తున్నామా? ఇదే పరీక్షలో బయటపడుతుంది. దేవుడు కేవలం నీ పనులు చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ ఉద్దేశాన్ని చూస్తాడు. ఇప్పుడు విను, పరీక్షల సమయంలో మనం చేయాల్సిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. ఇవి చాలా ప్రాక్టికల్ కానీ చాలా శక్తివంతమైనవి. మొదటిది, ప్రార్థన ఆపకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా, భావాలు ఎలా ఉన్నా దేవుణ్ణి మాట్లాడడం ఆపకూడదు. ఎందుకంటే ప్రార్థన మన శక్తి, అది మనకు దేవునితో కనెక్షన్. రెండవది, వాక్యంపై నిలబడాలి. మన భావాలు మోసం చేస్తాయి కానీ వాక్యం ఎప్పుడు నిజం చెప్తుంది. కాబట్టి పరిస్థితి ఎలా ఉన్నా వాక్యాన్ని పట్టుకోవాలి. మూడవది, సహనం కలిగి ఉండాలి. వెంటనే ఫలితం రావాలని ఆశపడకూడదు. దేవుడు పనిచేస్తున్నాడు, మనం చూడకపోయినా ఆయన ఆపలేదు. ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఇది చాలా గంభీరమైన విషయం. హెబ్రీయులకు గ్రంథం 10:38 వచనంలో ఇలా చెప్పబడింది, నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకును, వెనుకకు తగ్గినవాణ్ణి నా ఆత్మ సంతోషించదు అని చెప్పబడింది. ఇది చాలా స్ట్రాంగ్ మాట. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, వెనక్కి తగ్గే మనసు ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు పరీక్షలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గిపోవద్దు. ఇది నీకు ఒక వార్నింగ్. అదే సమయంలో ఒక ప్రోత్సాహం కూడా. నిలబడిపో, విశ్వాసంతో నిలబడిపో.
ఇప్పుడు విను, దేవుడు పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు. ఇది చాలా ముఖ్యమైన సత్యం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనంలో ఇలా చెప్పబడింది, యెహోవా నిన్ను అరణ్యంలో నడిపించినది నిన్ను వినయపరచుటకు, నిన్ను పరీక్షించుటకు, నీ హృదయంలో ఏమున్నదో తెలుసుకొనుటకు అని చెప్పబడింది. ఇక్కడ దేవుడు స్వయంగా చెప్తున్నాడు, నేనే నిన్ను నడిపించాను, నేను నిన్ను పరీక్షించాను అని. కానీ అదే దేవుడు చివరికి ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశానికి తీసుకెళ్లాడు. అంటే ఏమిటి? పరీక్ష తాత్కాలికం, కానీ దేవుని వాగ్దానం శాశ్వతం. ఇప్పుడు చివరిగా ఒక ఆశ, ఒక ధైర్యం. నువ్వు ఇప్పుడే ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ కన్నీళ్లను చూస్తున్నాడు, నీ ప్రార్థనలను వింటున్నాడు. నువ్వు అనుకున్నట్టు వెంటనే స్పందించకపోయినా ఆయన పని ఆపలేదు. సరైన సమయంలో సరైన విధంగా ఆయన సమాధానం ఇస్తాడు. కానీ అప్పటి వరకు నువ్వు నిలబడాలి, నువ్వు విశ్వాసంతో ఉండాలి. ఇప్పుడు నీకు ఒక ఆహ్వానం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నిజంగా నీ హృదయాన్ని పరీక్షించుకో. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లేక కేవలం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మాత్రమే కోరుకుంటున్నావా? నువ్వు పరీక్షలో ఉన్నప్పుడు కూడా ఆయనను అనుసరిస్తావా, లేక పరిస్థితులు బాగోలేకపోతే వదిలేస్తావా? ఇది నీకు మరియు దేవునికి మధ్య ఉన్న విషయం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఏ పరిస్థితి వచ్చినా నేను ప్రభువును విడువను, నేను వెనక్కి తగ్గను, నేను విశ్వాసంతో నిలబడతాను అని చెప్పు. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. మరి ఇప్పుడు కామెంట్లో రాయండి, నేను పరీక్షలో ఉన్నాను కానీ నేను నిలబడతాను అని. ఇది కేవలం ఒక కామెంట్ కాదు, ఇది ఒక డిక్లరేషన్, ఇది ఒక విశ్వాస ప్రకటన. మరియు ఈ సందేశం నీకు ఉపయోగపడితే ఇంకొకరికి షేర్ చేయి. ఎందుకంటే ఎవరో ఒకరు ఇప్పుడే పరీక్షలో ఉన్నారు, వారికి ఈ మాటలు అవసరం. గుర్తుపెట్టుకో, పరీక్షలు వచ్చాయంటే దేవుడు నిన్ను వదిలేశాడు కాదు, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. నువ్వు విరిగిపోవడం కాదు, నువ్వు మారిపోతున్నావు. నువ్వు ఓడిపోవడం కాదు, నువ్వు ఎదుగుతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. ప్రభు నీతో ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు, చివరి వరకు ఉంటాడు.